సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం వాసవి మహాసంస్థాన ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్ కుమార్, వైస్ చైర్మన్ షఫీ అహ్మద్, 21వ వార్డు కౌన్సిలర్ తోపాజీ వీణా హరీష్లకు ఘన సన్మానం నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి మేడం. అలాగే ఉన్న సంగారెడ్డి డెవలప్మెంట్ లో ముఖ్యమైన మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్ మన వైశ్య సంఘంలో ఎంత ప్రాముఖ్యత ఉందో కర్ణపుత్ర సంఘం కూడా ఎన్నైనా ముందు మనం ఇంతకుముందు దసరా కార్యక్రమం ఎంత గంభీరంగా పక్కనలు ఇప్పుడు సంతోష్ గారు వచ్చారంటే మన సంగారెడ్డి డెవలప్మెంట్ అవకాశం మనకి రాదు. అవకాశం ఇచ్చినందుకు మేము ఆ వాటిలో గెలిచి వాటి నమ్మకం వచ్చి తెలియజేస్తూ మన సంఘానికి కానీ మన వాస్తవ సమస్యలు కానీ ఏ ఆపదలు సరే ఏ చిన్న కష్టం ఉన్నా సరే కౌన్సిల్ బాడీ మొత్తం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా సరే ఖచ్చితంగా తీరుస్తాము. అలాగే మా టీపీసీసీ సెక్రటరీ మా నారాయణ మన అనుభవం మన అడ్వైజర్స్ తీసుకొని ఖచ్చితంగా సంగారెడ్డి అంటే జగన్ సంగారెడ్డి కాబట్టి ఇంకా 100 ఏళ్ళు చరిత్ర నేర్చుకునే విధంగా సంగారెడ్డి డెవలప్ చేద్దాము. మీ అందరి సహకారం ఎందుకంటే మనకి ఓల్డ్ బస్ స్టాండ్ అంటే మొత్తం వయసులే మన వర్తకులు మొత్తం కాబట్టి ఏ సమస్య సరే మా దగ్గరికి వస్తే 100% దానికి నేను కట్టుబడి తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. అమ్మవారి ఆశీర్వాదంతో మున్సిపల్ కౌన్సిల్ బాడీ 5 ఏళ్ళు ఏ ఆటంకం జరగకుండా అమ్మవారి ఆశీర్వాదంతో మంచి పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది కాబట్టి మంచి పాలనతో అందించడానికి మా ఇల్లు సంగారెడ్డిలో ఎక్కడున్నా కాంగ్రెస్ కే ఓటేస్తాం. ఎవరు వచ్చినా తీర్మానం చేసాం, తీర్మానం చేసాం. అది గొప్ప గొప్ప ధైర్యం.
గొప్ప ధైర్యం. ఈ రోజు వైశ్యులలో ఉండి నేను చేయలేకపోయినా ఇంత పెద్ద ఆలయం నడిపించుకుంటూ సంఘం నడిపించుకుంటూ జిల్లా బాధ్యతలు రాష్ట్ర బాధ్యతలు ఉన్నా కూడా నేను చేయలేకపోయినా. కానీ మన సమాజం గొప్ప నాటి చెప్పేసి ఒకసారి నేను మీటింగ్ పెట్టుకున్నాను, 3 సార్లు మీటింగ్ పెట్టుకున్నాను వాళ్ళతో. వాళ్ళు ఎందుకు మాట్లాడో తెలియదు కానీ వాళ్ళు పబ్లిక్ చెప్పేసి వాళ్ళు ఎవరు వచ్చినా आपका बार कांग्रेस करते अमरवाल किशन से ठहरे और संतु भी ठहरे और श्रीकांत भी ठहरे, 3 लोगों को हम बराबर जिताते और बाकी का लोग जो भी है हम कांग्रेस को वोट डालते. तुम लोग कोई भी नहीं है हमारे पास అంటే ఎవరు రాదు, నో బీజేపీ నో టీఆర్ఎస్ ఓన్లీ కాంగ్రెస్ అని చేసి మన వాళ్ళు కూడా అందరూ కాంగ్రెస్ చేసారు. కానీ మనం చెప్పము వాళ్ళు చెప్పుకున్నాం, మన వాళ్ళు ఏమో చెప్పరు అని చెప్పింది. ఎందుకంటే కొత్త ధైర్యాలు ఉంటాయి కొంతమంది ఓపెన్. నేను గతంలో పన్యాల ప్రభాకర్ చైర్మన్ అయినప్పుడు ఓపెన్ లో చెప్పిన ఈనాడు పేపర్ వచ్చింది చాలా మంది చూసాము. టీచర్ సెట్ ఆర్యవైశ్య విలీన సంఘం వచ్చింది. ఆర్యవైశ్య విలీన సంఘం నుంచి పన్యాల ప్రభాకర్ చైర్మన్ అయినప్పుడు మా మద్దతు బీజేపీ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ నేను చెప్పిన. ఆ రోజు పి రామచంద్ర పిలిపించున్నాం, పిలిపించి అడిగినాం. మన నాన్న పిలిపించు ఓపెన్ గా చెప్పిండు, మన సంతోషం అనిపించిందని చెప్పిండు. ఆ రోజు ప్రకటించింది, నేను ప్రకటించాను. ఈ రోజు ప్రకటించలే, ఆ రోజు ప్రకటించింది. మరి ఈ సభాముఖంగా క్షత్రియ సమాజం వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ ఆర్యవైశ్య సంఘం వాసవి మా సంస్థ అంటే నా మాతృ సంస్థ అందరికీ వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అమ్మ ఏదున్నా అట్లనే ఉంటాం, కౌన్సిల్ అయిందని చెప్పి పెద్దగా ఏం లేదు, ఇంకేమైందని పెద్దగా అందరు మీ ఎట్లున్నామో అట్లనే ఉంటాం. మీ అందరు కూడా మాకు ఏమున్నా మాకు చెప్పొచ్చు. అన్ని రకాల సమస్యలు తీర్చడానికి మేము 24 గంటలు 365 దినాలు మా భార్య నా కొడుకు ముగ్గురు ఉన్నాం. ఈ ముగ్గురు నుంచి ఇంకా టౌన్ ఏదన్నా ఈ ముగ్గురు ఉన్నారు. షఫీ ఆఫీస్ కూడా నా మంచి చెడ్డ చూడడానికి రాత్రి పగలు మాయపడతాడు. మీకు చెప్పలేం కానీ అట్లుంటాం కాబట్టి మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియపరుస్తూ